నమస్కారం. ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలి? ఇల్లు మనం సుఖంగా నివసించే స్థలం కాదు కాబోలు. మన మనస్సు ఆరామాన్ని పొందే ప్రదేశం. మన జీవిత గమనానికి దిశ చూపే శక్తియుత కేంద్రం. అలాంటి మన ఇల్లు వాస్తుశాస్త్రానికి అనుగుణంగా ఉంటే జీవితం ఎంతో శుభంగా సాగుతుంది. ఈరోజు మనం తెలుసుకుందాం, ఇంట్లో ప్రతి వస్తువును ఏ దిశలో ఉంచాలి, వాస్తు ప్రకారం ఏం మంచిది, ఏం తప్పు. 1. ఈశాన్యం, దేవునికి అత్యుత్తమ దిక్కు. ఈశాన్య దిక్కు అంటే తూర్పు మరియు ఉత్తర మధ్యలో ఉండే దిక్కు. ఇది శుద్ధత, జ్ఞానం, ఆధ్యాత్మికతకు చిహ్నం. అందుకే పూజా గది ఈశాన్యంలో ఉంచాలి. బావి, నీటి మోటారు, బోరు, నీటి కూలర్లు ఇవన్నీ కూడా ఈశాన్యానికి సరైనవి. కానీ ఒక జాగ్రత్త, ఈశాన్యంలో బాత్రూమ్, మెరుగులు, బరువు వస్తువులు ఉంచకూడదు. అది సంపద మరియు ఆరోగ్యంపై దోషం కలిగిస్తుంది. 2. అగ్నికోణం, వంటలకు శక్తిదాత. ఇది తూర్పు మరియు దక్షిణ మధ్యలో ఉంటుంది. అగ్నిదేవుడికి సంబంధించిన ఈ దిక్కులో వంటగది, కిచెన్ ఉండాలి. వంట చేసే స్త్రీ తూర్పు ముఖంగా వండాలి. ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మేలు. గ్యాస్ స్టవ్, ఓవెన్, మైక్రోవేవ్, గ్రీజర్ ఇవన్నీ ఇక్కడే ఉంచాలి. ఈ దిశలో పూజగది, బాత్రూమ్ పెట్టడం మానుకోండి. అది సమస్యలు తెస్తుంది. 3. నైరుతి, స్థిరత్వానికి కేంద్రం. దక్షిణ మరియు పశ్చిమ మధ్య దిక్కు ఇది బలం, స్థిరత్వం, ధన సంపత్తికి సూచన. ముఖ్యంగా బీరువా, విలువైన వస్తువులు, నగదు నైరుతిలో ఉంచితే వాటి రక్షణ కలుగుతుంది. వృద్ధుల బెడ్రూమ్ కూడా ఇక్కడే మంచిది. కుటుంబానికి బలం చేకూరుతుంది. కానీ నైరుతిలో బావి, బోరు, నీటి మూలాలు ఉంటే ఆరోగ్యానికి సమస్యలు రావచ్చు. 4. వాయువ్యం, గాలి ప్రసరణ దిక్కు. ఇది ఉత్తరం మరియు పశ్చిమ మధ్యలో ఉంటుంది. గాలి, ఊపిరితిత్తుల శుద్ధికి ఇది ఉత్తమ దిక్కు. గెస్ట్ రూమ్ లేదా తరచుగా ఖాళీగా ఉండే గది వాయవ్యానికే మంచి ఎంపిక. ఎగ్జాస్ట్ ఫ్యాన్, గాలి కప్పులు కూడా ఈ దిక్కు అనుకూలంగా ఉంటాయి. 5. ఉత్తరం, ధన దిశ. ఉత్తర దిక్కు అంటే ధనలక్ష్మి ప్రసాదించే దిక్కు. స్టోరేజ్ కప్పులు, ఖాళీ ప్రదేశం ఉండటం ఉత్తమం. అద్దం, మిర్రర్ ఉత్తర గోడపై పెడితే ధన ప్రవాహం పెరుగుతుంది. 6. తూర్పు, ఆరోగ్యదాత. తూర్పు నుండి సూర్యోదయం జరుగుతుంది. జీవశక్తి ఆరంభమయ్యే దిక్కు ఇది. అందుకే తూర్పు ముఖంగా నిద్రపోవడం, తూర్పు వైపు ఇంటి ద్వారం ఉంచడం శుభదాయకం. టీవీ, కుర్చీలు తూర్పు గోడకి ఆనుకొని ఉంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. 7. పశ్చిమం, విజయం అందించే దిక్కు. పశ్చిమ దిశ విద్య మరియు విజయం దిశ. పిల్లల చదువుల గది, చదువుకునే టేబుల్ ఈ దిశలో ఉంచితే జ్ఞానంలో అభివృద్ధి కలుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ముఖ్య వస్తువులు ఇలా ఉంచాలి. వస్తువు ఉంచే దిక్కు లాభం. దేవుడి ఫోటోలు,
ఈశాన్యం శుభ ఫలితాలు ఇస్తాయి. ఆధ్యాత్మికత ఉంటుంది. గ్యాస్ స్టవ్ అగ్నికోణం ఆరోగ్యం శక్తి. బెడ్ దక్షిణం పశ్చిమం స్థిరత్వం విశ్రాంతి. బీరువ నైరుతి ధనరక్షణ. ఫ్రిడ్జ్ నైరుతి అగ్నికోణం సౌకర్యం. వేడి సామాగ్రికి అనుకూలం. టీవీ తూర్పు గోడపై ఎంటర్టైన్మెంట్. అద్దం ఉత్తరం గోడపై ధన ప్రవాహం. ఇల్లు మన జీవిత ప్రతిబింబం. ఇందులోని ప్రతి వస్తువును సరిగ్గా వాస్తు ప్రకారం ఉంచితే మనకు ఆనందం, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. మీ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారము. ధన్యవాదాలు.